బెస్ట్ మీరు దీన్ని పర్సూ చేసుకోండి. అది వాళ్ళే మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు. 8 నెలల్లో నీ దగ్గర పెట్టుకున్న కేసు రవిని వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు శిష్యులని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించేయడానికి రాసి అభంశుభం తెలియని వ్యక్తుల మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడి మనం వేసేసి అమిత్ షా సినిమాలో రాఘోపాలరావు చెప్పినట్టు అడిగి ఆడు మహమ్మద్కి తేడాలు ఉన్నాయి కదా. ఈయన ఖర్చు రాసి ఆ టిక్కీలో తుంగపెట్టి ఆడు చూసుకుంటాం, మనం వెళ్ళి పరామర్శించి వద్దానే అంటాడు గోపాలరావు. అదే మోడల్ నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారులో షికారుకి వెళ్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళకు కట్టినట్టు సాధారణంగా వివరించి షెన్నాయిని ఇక్కడ కొట్టారు, షెన్నాయిని అక్కడ తీసుకెళ్ళారు, షెన్నాయిని అక్కడ చూశారు అని చెప్పి కళతో చూసినట్టు ఏమో తెలియదు అనుకుంటున్నప్పుడు చూశారు బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికి సిబిఐకి ఇచ్చేటప్పటికి మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి రామ్ సింగ్ ఇలాంటి ఆఫీసర్ వచ్చి మరి కూలంకషంగా రాసేశారు. ఇవాళ మళ్ళీ గూగుల్ టేక్అవుట్ 750 నెట్లు తేడా ఉంటుందని ఏదో రాశారు. అసలు అంత ప్రజల్ని ఎరిపప్పులని అంటే పిచ్చి కన్నా అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ ప్రతి వాడు కూడా ఏ టాక్సీ డ్రైవర్ అయినా ఎవరింటికి వెళ్ళాలన్నా సరే గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నాం. గూగుల్ మ్యాప్స్ లో 700 మీటర్లు 500 మీటర్ల తేడా ఉంటే ఎవడైనా ఎవరింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా? 5 మీటర్లు 10 మీటర్ల తేడాలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్ గా పాయింట్అవుట్ చేస్తుంది. ఆ పాయింట్ ఈ టేక్అవుట్ లో యాక్యురసీ మైట్ బి ఈవెన్ మోర్. టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతారు లెస్ దాన్ 5 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ పిన్ పాయింట్. ఇల్లు కాంపౌండ్ ఉంటుంది కదా 10-15 మీటర్లు, ఆ కాంపౌండ్ లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప పిన్ పాయింట్ తెలిసిపోతుంది 5 మీటర్లు అని వాళ్ళు క్లియర్ గా చెప్తారు. అయినా దాన్ని కూడా మరి జనాలకి అందరికీ తెలిసిన టెక్నాలజీ, ఎందుకంటే ప్రతి కూడా తెలియకుండానే దాన్ని వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్. మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి కహానీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దొరికేశారు కదా అక్కడ. సో గూగుల్ మ్యాప్ లో క్లియర్ గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఆ ఫోన్ ఎన్ని గంటలు ఆన్ లో ఉంది, అర్ధరాత్రి 3:30-3:40కి ఓటర్స్ ఫండ్ లో ఎవరికి ఫోన్లు వెళ్ళింది, మరి అక్కడ అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు. రికార్డెడ్, ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వెర్షన్ కూడా కోర్టులో సమర్పించారు. అన్ఫార్చునేట్ గా మీరు అలా సమర్పించుంటారని తెలియక జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అజయ్ కల్లం గారు నా వాంగ్మూలం ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి తీసేసుకుంటాను వచ్చి అది తప్పు అని చెప్పారు. ఆయన నోటితో మాట్లాడి అక్కడ పెట్టేశారు. అదే విచారానికి ఎవరు ఇల్లే వేశారు. వాయిదా 8 నెలలుగా వాయిదా ఎలక్షన్ అయ్యేదాకా వాయిదా లేకపోతే మొత్తం తెలిసిపోతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పిచ్చి ఇవ్వడానికి సహకరించండి. మీ లాయర్ని టేకప్ చేయమని కేసు మీరే వేసి ఎందుకంటే టేకప్ చేయట్లే అర్థమైపోలా. వేసేసింది మీ వాళ్ళే అని మీరు కాకపోవచ్చు మరి మీ వాళ్ళే అన్నారు. ఇక్కడ ఛార్జ్షీట్లు వేశారు కదా, ఛార్జ్షీట్లు వేశారు, మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా అనగలరు? సవివరంగా పిన్ పాయింట్ రాశారు. మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే సిబిఐ ఛార్జ్షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్ప అవ్వదు. ఎవరితో మాట్లాడారన్నారు, అది ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు, దాని మీద ఆపుకున్నారు. దట్స్ ఆల్ రైట్. బట్ ఈ కథనం చదివేసి వారి మీద దోషం పెంచేసుకోవాలా, వాళ్ళ తండ్రిని
వాళ్ళే చంపేసుకున్నారని చెప్పి మీరు నమ్మించేస్తారా? అసలు మీకు సంబంధించిన వ్యక్తికి సంబంధం లేదంటే నమ్మేయాలా? అవినాష్ రెడ్డి గారి తల్లి గారు చావు బతుకుల్లో ఉంటే కర్నూలు హాస్పిటల్లో పెడతారా? మీ మంత్రులు ఎవరికైనా చిన్న కంట్లో నలుసుకున్నా హైదరాబాద్ వచ్చేస్తారా? ఆవిడ మటుకు ప్రాణాపాయంలో ఉంటే కర్నూలులో ఉంటారా? ఆ ఎస్పీఎం సిబిఐ రానివాడా? అక్కడే అర్థమైపోయింది కదా రామారెడ్డి కంపెనీలు. మరి అయినా పక్కన ప్రజలు ఎంత ఊహించుకుంటారు? ప్రయత్నాలు మీరు చేస్తున్నారు సాల్వ్ రైట్, కానీ ఒక్కసారి ప్రజలు మీ మాటలు నమ్మేరని పదే పదే నమ్మించే ప్రయత్నం చేయటం. ఆ కోరిక సీన్ విషయంలోనూ అంతే. పొడిసింది ఇంకో సీన్ అంట, కేసు పెట్టింది ఇంకో సీన్. అని చెప్తే బయటకు వస్తే లేనిపోయిన ప్రాబ్లం అని చెప్పి దాన్ని బయట రాదు.